ఏదో మష్రూమ్ పకోడీ చేసుకుందాం. దానికన్నా ముందు ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి, కొంచెంగా మిరియాల పొడి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసేసానండి. వేసేసి ఇలా బాగా కలిపేసుకుందాం. చూసారు కదండి, ఇలా బాగా కలిపాను. ఏం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసారు అనుకోకండి. నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ వేస్తున్నాను. కారం తక్కువ వేసాను, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మా పిల్లలకి స్కూల్లో క్లాస్ పార్టీ అండి. సో చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కాబట్టి ఎక్కువ కారం తినాలని కారం వేయలేదు. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ యాడ్ చేస్తున్నానండి. దీనికి అంతా మసాలా కలిసేటట్లు కలుపుకుందాము. ఫుల్ ఫ్లెడ్జ్గా కలిపాక ఇలా వచ్చింది. ఈ స్పూన్తో 2 స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నానండి. ఇది 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకుంటే సగం బియ్యం పిండి, సగం శనగపిండి వేసుకొని ఇది కూడా బాగా ఇలా కలిపేసుకున్నామండి. ఆయిల్ హీట్ పెట్టేసాక కాగాక వేయించుకో. ఆయిల్ హీట్ అయ్యాక మష్రూమ్స్ వేసానండి. సిమ్లోనే ఫ్రై చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా ఈ కలర్ వచ్చేసాక తీసేద్దాము. వేస్ట్ కాకుండా లైట్గా వాటర్ కలిపేసుకున్నామండి. వేసుకుంటున్నాను. పెద్దవాళ్ళైతే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. చెప్పాను కదా నేను పిల్లలకని. ఇది కూర ఫ్రై చేసేద్దామండి. ఇలా ఫ్రై చేసేద్దాం. ఇదిగోండి ఫ్రై అయిపోయాయి, తీసేస్తున్నాను. చల్లారాక ఇలా బాక్స్లో ప్యాక్ చేసేసానండి.